సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఈ ప్రశ్న ఇప్పటి నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందరి మనసులను తొలిచివేస్తోంది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిని చాలా లైట్ గా తీసుకున్న వారి లైమ్ లైట్ ఈ పదవి మీద పడింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇలాంటి సమయంలో పార్టీ బాధ్యతలు అందుకునే అదృష్టవంతుడు లేదా అదృష్టవంతురాలు ఎవరు అన్న క్వశ్చన్ మార్క్ అందరిలోనూ ఉంది. ఎవరికి తోచినట్టుగా వాళ్లు తమ ఊహల్లో ఉన్న వ్యక్తి అధ్యక్ష పదవి చేపడతారని అనుకుంటున్నారు. కానీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మనసులో ఏముంది అనేది ఇంతవరకు బయటకు రాలేదు. తాజాగా శనివారం అనగా ఆగస్టు 10, 2024 నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రావడంతో మరొక్కసారి పార్టీ అధ్యక్ష పదవి అంశం చర్చనీయాంశంగా మారింది. మరి ఊహాగానాల్లో ఎవరున్నారు, ఆశావహుల్లో ఎవరున్నారన్న అంశంలోకి వెళ్లే ముందు గతంలోకి కొంత వెళ్లి రావటం సమంజసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అండ్ గ్యాంగ్ తెలుగుదేశం పార్టీ మీద తమకు సాధ్యమైనంత విష ప్రచారం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో బాంచెందొర సంస్కృతికి చరమగీతం పాడింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో బలహీన వర్గాలు రాజకీయాల్లో ముందడుగు వేయడానికి తోడ్పాటు అందించింది తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ మీద ఆంధ్ర ముద్ర వేసింది కేసీఆర్ గ్యాంగ్. ఆ తర్వాత ఎన్నికలలో గెలిచిన కొద్ది మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశామని సంబరపడింది. తెలంగాణలో తెలుగుదేశం నాయకులు పార్టీ మారిపోయారు, కానీ కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకుని పూజిస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీ అంటే మంచి అభిమానం ఉంది. అయితే పరిస్థితుల కారణంగా వారి అభిమానాన్ని బయటికి వ్యక్తం చేసే అవకాశం లేకుండా పోయింది. అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఊహించని ద్రోహం జరిగింది. ఎల్ రమణ అనే ఒక సాధారణ కార్యకర్తని నాయకుణ్ణి చేసి పార్టీ అధ్యక్షుణ్ణి చేసి గౌరవిస్తే ఆయన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ద్రోహం చేసి కేసీఆర్ తో చేతులు కలిపారు. ఆ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ని పార్టీ అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టారు. ఆయనకు పార్టీని బలోపేతం చేయడం కంటే ఎప్పుడు ఎన్నికలలో పోటీ చేద్దామా, ఎమ్మెల్యే అయిపోదామా అన్న ధ్యాస ఎక్కువ. తెలుగుదేశం పార్టీని వాడుకొని పదవులు సంపాదించుకుందామన్న ధ్యాసే తప్ప తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్న ఆలోచన ఆయనకు లేదు. మొన్నటి తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయకూడదని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ప్రకటిస్తే కాసాని జ్ఞానేశ్వరికి ఎక్కడలేని ఆవేశం వచ్చింది. ఎన్నికలలో పోటీ చేయకపోతే పార్టీలోనే ఉండనని చెప్పి ఆయన బంగారం లాంటి బాధ్యతాయుతమైన అధ్యక్ష పదవిని వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన వేరే పార్టీలో చేరటం, ఎన్నికల్లో పోటీ చేయటం, దారుణంగా ఓడిపోవటం అవన్నీ మనకి అనవసరం. ఇలాంటి నేపథ్యంలో ఈసారి పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చునే వ్యక్తి పార్టీని మరింత బలోపేతం చేసే వ్యక్తి అవ్వాలే తప్ప పార్టీ నెత్తిన ఎక్కి కూర్చునే వ్యక్తి కాకూడదు. పార్టీకి నేనేమివ్వాలి అని ఆలోచించే వ్యక్తి అవ్వాలే తప్ప పార్టీ నాకేమిస్తుంది అని ఎదురు చూసే వ్యక్తి కాకూడదు. అందుకే ఈసారి చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే వ్యక్తి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరి చంద్రబాబు మనసులో ఏముందో కానీ ఎవరి ఊహాగానాల్లో వారున్నారు. తెలుగుదేశానికి ద్రోహం చేసి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో బొక్కబోర్లా పడి ఉన్న మల్లారెడ్డి పార్టీ అధ్యక్షుడు కాబోతున్నారని కొంతకాలం పుకార్లు షికార్లు చేశాయి. అయితే మల్లారెడ్డి లాంటి ముళ్ల కంపని తెచ్చి నెత్తిన పెట్టుకోవటం మంచిది కాదన్న అభిప్రాయం పార్టీలో ఏకగ్రీవంగా వినిపిస్తోంది. ఇక అధ్యక్ష పదవికి వినిపిస్తున్న పేర్లను పరిశీలిస్తే కొంతమంది నారా బ్రహ్మణి పార్టీ అధ్యక్షురాలు కావాలని ముచ్చట పడుతున్నారు. మరికొందరు హరికృష్ణ కుమార్తె సుహాసిని కన్ఫర్మ్ అని తమకు తెలిసినట్టే చెబుతున్నారు. అలాగే తెలంగాణలో రాజకీయ ఉద్దండుడు ఎలాంటి వారినైనా నోరు మూయించగల శక్తి ఉన్న గోనె ప్రకాశ్ రావు అధ్యక్షుడు కాబోతున్నారన్న ఊహాగానాలు ఈ మధ్య కాలంలో బలంగా వినిపిస్తున్నాయి. ఇంకా పొగాకు జయరాం చందర్, అరవింద్ కుమార్ గౌడ్ మాటల తూటాలు పేల్చే నన్నూరి నర్సిరెడ్డి, బక్కని నరసింహులు, సామ భూపాల్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, భవనం షకీలారెడ్డి, పద్మావతి, ఆనంద్, తెలుగుదేశం పార్టీ వాయిస్ ని ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో బలంగా వినిపించిన జ్యోత్స్న, ఏఎస్ రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఉన్నది ఒక్క అధ్యక్ష పదవి. ఇంతమంది ఊహావహులు ఆశావహులు ఏంటబ్బా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే పార్టీ. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి అర్హులైన వాళ్లు ఇంతమంది ఉన్నారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. మరి ఇంతమంది అర్హులున్నారు. పార్టీ అధ్యక్షుడయ్యే అదృష్టం ఎవరికి ఉందో, అవకాశం ఎవరికి దక్కుతుందో, బాధ్యతలు ఎవరు మోయాల్సి వస్తుందో, మొత్తం మీద పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మదిలో ఏముందో, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సింది ఒక్కటే. అదేమిటో మీకు కూడా తెలుసు. అదే కాలం.